హలో, హూ స్పీకింగ్? ఓ, డానియల్ గారా? గుడ్ డే, గుడ్ డే. అలాగే అలాగే, ఈ రాత్రికి రవాణా చేస్తాం. ఓకే యశు, ఈ రాత్రికి 2 లారీల గంధ చెక్క రవాణా చేయాలి. సరిహద్దు దాటగానే డానియల్ మనుషులు డబ్బిస్తారు. అన్ని సిద్ధం చేయి. సార్ ఏమిటి? సదరన్ రేంజ్ లో కొంతమంది స్మగ్లర్లు గంధపు దూరం లారీలకు ఎక్కిస్తున్నారు సార్. అలాగా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఎవరు వస్తున్నారు? దాక్కోండి. రాస్కెల్, నేనుండగా మీ ఆటలు సాగనివ్వను. నడు. దిగో. ఈశ్వరరావు గారు, ఈశ్వరరావు గారు, ఏమిటి ఆఫీసర్ గారు అర్ధరాత్రి వచ్చారు? ఏమీ లేదు, ఇది దారిలో దొరికింది. దీని మీద ఈ అనే అక్షరం ఉంటే ఇది మీదేనేమోనని తీసుకొచ్చాను. అవును, నాదే. అయితే భలే ఒడివయ్యా. సి అని ఉంటే చంద్రం, ఈ అని ఉంటే ఈశ్వర్ అనుకోవడం అర్థం లేదు. ఇది నాది కాదు. బహుశా నేను ఇంట్లో ఉన్నానో లేదో చూడటానికి వచ్చి ఉంటాను. నో, అదేం కాదు. ఎనీవే, ఐ డిస్టర్బ్ యూ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. గుడ్ నైట్. గుడ్ నైట్.
నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. నమస్కారం అండి. ఓ ఈశ్వరరావు గారా, ఏమిటి అర్ధరాత్రి వాళ్ళు వచ్చారు? ఏమీ లేదండి, ఫారెస్ట్ ఆఫీసర్ చంద్రం గారు లేరు. అవును. అతను అన్యాయంగా ఒక అమాయకుడిని పట్టుకొని చాలా ఇబ్బంది పెడుతున్నా అండి. ఈజ్ ఇట్? అవునండి, వాడి భార్య బిడ్డలు వచ్చి నా దగ్గర మొరపెట్టుకుంటే అది చెప్పడానికి వచ్చాను. మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అతను ఎక్కడున్నాయండి ఇప్పుడు? నాతో రండి, చూపిస్తాను. ఓ హలో, మీరా? ఏమిటి ఇలా వచ్చారు? నేనే మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను. ఎందుకు? ఏం లేదు, నేను ఒక స్మగ్లింగ్ గ్యాంగ్ని అటాక్ చేశాను. ఆ విషయం మీకు చెబుదామని కేసు అప్పగిద్దామని. ఐసి. ఒకడు దొరికాడు, కానీ పోయాడు. పోయాడా? అవును, మాయమైపోయాడు. ఇన్స్పెక్టర్ గారు, 1 minute. జస్ట్ మూమెంట్. ఇది ఆ ముఠాకు సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తిదని నా అనుమానం. ఇది మీ దగ్గర ఉంచండి, బహుశా మీకు పనికి రావచ్చు. ఈ సౌండ్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఏమో సార్, మీరు చెప్పినట్టుగా చంద్రగారి బెడ్రూమ్లోనే పెట్టింది. చంద్రం, చంద్రం! మనం హంతకం అయితే వాడు దేవాంతకుడు. మనం తీసుకున్న గుర్తులు మనల్ని పూర్తి చేశాడు. ఇంకా ఆలస్యం చేస్తే మనల్ని హంతకులుగా రుజువు చేస్తాం. బట్ నీ సమాధి వెంటనే పూర్తి చేద్దాం. సార్, ఏదో మెడిసిన్ సార్. ఎక్కడ నోరు మూసుకుని త్వరగా పరిగెని. సెక్రటరీ, ఇంతసేపు అయింది. వీడు ఫోటోలు కడుగుతున్నాడా లేకపోతే ప్లేట్లు కడుగుతున్నాడా? ఫోటోలే సార్. రెడీ రెడీ సార్. వచ్చేసారు సార్. సార్ 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 చూపించండి సార్, చూపించండి సార్. చూడు. అరే, మా నాన్నలా ఉంది. మా నాన్న ఈ శేషుగాడు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు సార్? ఒక మనిషిని చంపి సాక్ష్యం లేకుండా అతన్ని పూడ్చిపెడుతున్నారు. అన్యాయం కదా సార్. ఇలాంటి అన్యాయాలు ఎన్నో చేశాడు మీ నాన్న. గణపతి, నువ్వు నాకు సాయం చేస్తావా? తప్పకుండా చేస్తాను, కానీ ఒక్క కండిషన్. ఏమిటిది? పులిని మీరు చంపాలి. చచ్చిన పులితో నేను ఒక ఫోటో తీయించుకోవాలి. అలాగే. ఇవ్వండి. ఇది తీసుకువెళ్ళి మీ నాన్నకి ఇవ్వు. తర్వాత అలాగే. రాత్రి మీకు అనవసరంగా ట్రబుల్ ఇచ్చాను. అనవసరం కాదు, అవసరమే. అంటే ఈ ఫోటో చూడండి. ఏమిటిది? నిన్న మీరు మా ఇంట్లో సెర్చ్ చేసిన వ్యక్తి శవం అది. గంధపు చక్ర దొంగ రవాణా జరుగుతుంటే అతన్ని పట్టుకుని ప్రశ్నిద్దామని నా ఆఫీసుకు తీసుకెళ్తుండగా చాట్ నుంచి ఈశ్వర్ అతనిపై కత్తి విసిరి నాకు దొరకకుండా పారిపోయాడు. నిన్న నాకు దొరికిన రుమాలు కూడా ఈశ్వర్ది. ఐసి. తర్వాత శేషు, ఈశ్వర్ ఇద్దరూ కలిసి శవాన్ని పాతి పెడుతుండగా నేను తీసిన ఫోటో ఇది. అయితే ఈ ఆధారంతో అతను వెంటనే అరెస్ట్ చేస్తాను. తొందరపడకండి, అతను చేసిన దారుణాలు చాలా ఉన్నాయి. జమీందార్ దశరథ రామయ్య గారి చావు కారకుడు ఈశ్వరే. ఆ నేరాన్ని నా తండ్రిపై మోపి అతను అడవుల పాలు చేసింది ఈశ్వరే. నా తల్లిని సజీవంగా దానం చేసిన దుర్మార్గుడు కూడా ఈ ఈశ్వరే. అలాగా? ఇవన్నీ అతడే చేశాడని చెప్పడానికి ఇంకేమైనా ఆధారం ఉన్నాయి మీ దగ్గర? ఆధారాలన్నీ సంపాదించి అతను చేసిన పాపాలన్నీ అతను నోటి వెంటే ఒప్పిస్తాను. అంతవరకు అతన్ని స్వేచ్ఛగా ఉండేవండి. అవన్నీ రుజువు చేసే అవకాశం నాకు ఇప్పించండి ప్లీజ్. నాన్న 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 ఒరే, మా నాన్న ఎక్కడ? ఇక్కడే ఉన్నాను రా. నాన్న, ఫోటోలో మీరు ఎంత అందంగా ఉన్నారో చూసారా? ఒరే, నువ్వు కూడా ఉన్నావురా? ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పు. నేను చెప్పను. చెబుతావా లేదా? బెదిరిస్తే అసలు చెప్పను. పరిగెత్తు పరిగెత్తు నా కాళ్ళు అంతా నొప్పి. చెప్పరా. చంద్రం గారు, మీ దయ వల్ల మా నాన్నగారు ఎంత సేవ చేస్తున్నారు చూసారా? చంద్రం ఫారెస్ట్ ఆఫీసర్. ఈ నెగటివ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన దగ్గరే ఉన్నాయి. నేను వెళ్ళు. నాన్న, ఆ గోతులో పెడుతున్నారే అతను ఎవరు? అదంతా నీకు అనవసరం. వెళ్ళి ఇక్కడి నుంచి. ఈ విషయం ఎవరికైనా తెలిసిందా జాగ్రత్త, ప్రాణాలు తీసేస్తా. వెళ్ళు. చిచి. శేషు, మనం ఊరుకుంటే లాభం లేదు. ఈ ఫోటో ఆధారంతో మనమే హంతకుడు అని వాడు రుజువు చేస్తాడు. ఇప్పుడు ఏం చెప్తాం సార్? వాడు సాక్ష్యం చెప్పడానికి మిగలకుండా చేయడం ఒక్కటే మార్గం. పద.
ఏనుగులని బంగాళ చుట్టుముట్టాయి పడబట్టున్నాయి. ఆ పిల్లేను వెళ్ళి గుంపునట్ట పెట్టుకొచ్చిందన్నమాట. సార్ ఇక్కడే ఉంటే చాలా ప్రమాదం. ఈ బంగాళాన్ని అవమతం చేస్తాయి. అయితే పద. పదండి. అరిచింది కదా వినపడలా? అదేం కాదు సార్, సెక్రటరీ గారి గొరక. ఏరా పక్షి, అదేం రోగం రా? క్షమించండి సార్, పులి గురించి ఆలోచిస్తూ పడుకున్నాం కదా సార్, కల్లో నేనే పులిని. అది చాలు సార్. తిండి ఎక్కువైపోయిందిరా. భోజనం గురించి ఆలోచించకూడదు. నాకు ఖర్చు కొంచెమైనా తగ్గుతుంది. ఇవాళ ట్రై చేస్తాను సార్. సార్ అన్నట్టు మనం హంటింగ్కి రెడీ అయ్యి ఇలా నిద్రపోయాడు సార్. అటెన్షన్, నేను హంటింగ్కి రాను. అదేమిటి సార్? మీ ఇద్దరిని మేపాలి కదా. హంటింగ్కి వెళ్ళి లాభం లేదురా. నోట్లు ప్రింటింగ్కి వెళ్ళాలి. ఎక్కడికి పోతారా? ఇల్లుందా? లేదు సార్, అనాథలు సార్. ప్లాట్ఫామ్ మీద పడుకుంటాం సార్. అనాథలా? అవును సార్, అమ్మా నాన్న లేరు సార్. అమ్మా నాన్న లేకుండా మీరిద్దరు ఎలా పుట్టారు? రసారా? అవును రోయ్, అది కరెక్టే. మీరిద్దరూ ఏం చేస్తారో నాకు తెలియదు. వెంటనే వెళ్ళి పులిని వేటాడు తీసుకురావాలి. అమ్మ లేదంటారు, బాబు లేదంటారు, మరెందుకు అమ్మ బాబు అంటున్నారు? సార్ ఒకవేళ దొరకకపోతే? అమ్మ బాబునా? కాదు సార్, ఆ. పులి దొరక్కపోయిందంటే ఓ పని చేద్దామా? ఏమిటి సార్? దొరికిందాకా మీరిద్దరు అక్కడే ఉండండి. రైట్ సార్, మీరు ఎప్పుడు తిరిగి వస్తారో అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఐ డోంట్ వాంట్ మీ థ్యాంక్స్, ఐ వాంట్ పులి. ముందు మీరు వస్తే సచ్చిన పులి వెనక వస్తుందన్నమాట. మరి పులి ముందు వస్తే? మీ ఇద్దరికి తద్దినం అన్నమాట. వెళ్ళండి వెళ్ళండి రా. శేషు, ఏనుగులన్నీ వెళ్ళిపోయినట్టున్నాయి. త్వరగా ఇంటికి పోదాం. పద. మల్లన్న, ఏమిటిది? ఆగండి, వెళ్ళండి. మల్లన్న, మనిషి మీకు ఏదైనా అపకారం చేస్తే దండించవలసింది మీరు కాదు, దేవుడు. ఇతనేదైనా నేరం చేస్తే తప్పకుండా అనుభవిస్తాడు. అందుకు నేను హామీ ఇస్తున్నాను. వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. వెళ్ళండి. మిస్ ఈశ్వర్, ఎవరో నా ప్రాణం తీయడానికి ప్రయత్నించారు, కానీ పాపం రాముడు ఆ దెబ్బ తాను తిని నన్ను కాపాడింది. మనిషి కంటే జంతువుకు పగెక్కువ మిస్ ఈశ్వర్. అది వెళ్ళి వాళ్ళ గుంపును తీసుకొచ్చింది. దాన్ని బట్టి చూస్తే నన్ను చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు నేను కాదు చంద్రం గారు. అయినా నేను మిమ్మల్ని ఎందుకు చంపుతాను? ఎనీహౌ, మీరు నన్ను రక్షించారు. మీ రుణం నేను తీర్చుకోలేను. దానికే ఉందిలేండి, నా డ్యూటీ నేను నెరవేర్చాను.